ఇప్పుడు ఆ హోటల్లో మేము దిగిన రూమ్ అనేది చూపిస్తామన్నమాట మొత్తం మీకు విజన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రూమ్లోకి వచ్చేసాను. రూమ్ యొక్క బెడ్రూమ్స్ ఇలా ఉంటాయి అనమాట, చాలా మెత్తగా ఉంటాయి అనమాట ఇవి. చాలా ఈ హోటల్ పర్ డేకి ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ హోటల్లో నా యొక్క టీవీ చూడడానికి, టీవీ చూసుకోవడానికి అద్దం కానీ, ఇట్లా మనం పెట్టుకోవడానికి సామాన్లు కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి టీ కప్స్ కానీ, ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్స్ కానీ, తర్వాత వాటర్ బాటిల్స్ కానీ, మనకి బాత్రూంలో వచ్చినామనుకో టబ్ బాత్ కానీ, మంచిగా వెస్టర్న్ టాయిలెట్ కానీ, తర్వాత బ్రష్ చేసుకోవడానికి మనకి మంచి సింటెక్స్ కానీ, అలాగే వచ్చినామంటే దగ్గర మనం బట్టలు తెచ్చుకున్న బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్స్ కానీ, తర్వాత మంచి నైట్ లైట్స్ కానీ, మనకి ఏమన్నా కావాల్సి వస్తే ఫోన్ చేసుకోవచ్చు కింద ఉన్న వాళ్ళకి. టీవీ యొక్క రిమోట్ అనమాట. అలాగే మనము బాల్కనీలోకి వచ్చినాం అనుకోండి, వీడియో బాల్కనీలోకి వచ్చినాం అనుకోండి, మంచి వ్యూ ఉందన్నమాట బాల్కనీలోన. మంచి మంచి ఎత్తైన బిల్డింగ్లు కానీ, తర్వాత ఇలా చూసినామంటే ఎగిన థాయిలాండ్ వీధుల్లోన మన అమ్మాయిలు అయితే ఎగిన బిలియర్డ్స్ ఆడుతున్నారు అనమాట. అందరూ ఛాంపియన్లే ఉన్నట్లున్నారు. చూడండి మంచి వ్యూ ఉందన్నమాట ఇక్కడ. లాస్ట్ చికిత్స మేము ఉంటున్న హోటల్ ఇప్పుడు థాయిలాండ్ నుండి పటాయాలోన గోల్డెన్ బీచ్ కూడా అన్నమాట. ఇది పటాయా బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. దీని యొక్క కాస్ట్ ఎంత అనేది పర్ డేకి నేను కామెంట్లో తెలియజేస్తాను అనమాట. మీరు కూడా థాయిలాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే బీచ్కి దగ్గరలో ఉన్న ఈ హోటల్ని విజిట్ చేయగలరు. ఈ హోటల్ అయితే నాకు తెలిసినంత వరకు చీప్ అండ్ బెస్ట్, ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా నాకు అనిపించింది. ఈ హోటల్ కామెంట్ చేయండి.